కుమారుడైన ప్రకాష్ గారు వారు కూడా కళాకారులు రాయబారంలో దుర్యోధన పాత్ర అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రామాంజనేయ యుద్ధమును చూసి ఆనందించి గొప్పగా 50 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. వారికి ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్న తిమ్మరాయ స్వామి అష్టేశ్వర భోగ భాగ్యములు ఇచ్చి సదా రక్షించాలని మా ప్రార్థన.
ఆ పిల్లప్ప కుమారుడైన మాదేవి గారు వారు కూడా రామాంజనేయుడు దృశ్యం చూసి ఆనందించి రిక్త హస్తములతో వెళ్ళరాదని చెప్పి గొప్పగా వందరపముల కానుకలుగా సమర్పించుకున్నారు. వారికి ఆ దేవుడు శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్న తిమరాజ స్వామి వారికి అష్టైశ్వర ఆయుర ఆరోగ్యమునిచ్చి సదా రక్షించాలని మాట. ఇదే గ్రామస్తురాలైన మా మామగారి తాళప్ప గారి కుమార్తె అయిన సురేశ్వరమ్మ గారు వారు కూడా ఈ రామాంజనేయ నాటకం చూసి ఆనందించి గొప్పగా 100 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. వారికి ఆమెకు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య భాగ్యం ఇచ్చి సదా రక్షించాలని మా ప్రార్థన. ఇదే గ్రామస్తురాలైన తిమ్మక్క గారు వారు కూడా ఈ రామాంజనేయ యుద్ధం నాటకం చూసి ఆనందించి గొప్పగా 100 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. తిమ్మక్క గారు వారికి ప్రసన్న తిమరాజ స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి సదా రక్షించాలని మాట్లాడుతున్నారు. ఆంజనేయ ప్రభు, నీవు నా రామాంజనుడమైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగించి ఏ యాతికి అభయమిచ్చి నాతో యుద్ధము నిలబడితివా. ఆంజనేయ ప్రభు, ఇది తెలియక చేసిన అపరాధము నీ దాసుని కాపాడమని అందరూ ఆంజనేయ మన్నించేవాడును నేనా? శరణార్థి సుగ్రీ సామచౌర్యమునర్చి బలశాలి వారిని పరిమార్చి మీ అసుర సంహారాన్ని తగదానిగ నిలిపి వీరావటంచు దారుణునాడు అంగత దుస్సాధ్యము మహాకార్యము సాధు శక్తిను సంగునాడు భావి సృష్టికి నవబ్రహ్మ నీవటంచు ప్రేమ నీరజనిము దీవించునాడు ఆనాడు ఇలవేల్కొనైతి గాని ఇప్పుడు శ్రీరాముతో పని ఏమి అనుమా సకల చరాచర సృష్టికి కారణభూతులైన మీ కృపాభిక్షయం మాకు సర్వకాల సర్వాయస్తులు ఏందో శ్రీరామ రక్ష. ఇదే రీతిగా బయలు వాస్తవ్యులు మా స్నేహితులు పిల్లప్ప గారు చిన్నప్ప కుమారుడైన పిల్లప్ప గారు వారు కూడా కళాకారులే. ఈ ద్రౌపది వస్త్రాభరణంలో దుర్యోధన పాత్ర చాలా చక్కగా అభినయించేసినటువంటి పిల్లప్ప గారు వారు కూడా ఈ రామాంజనేయ యుద్ధం నాటకం చూసి ఆనందించి
గొప్పగా 100 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. వారికి ప్రసన్న తిమరాయ స్వామి అష్టేశ్వర భోగభాగ్యం వచ్చి సదా రక్షించాలని మా ప్రార్థన. అదే రీతిగా మా బావగారైన గన్మలాపురి కుమారుడైన నారాయణప్ప గారు ఇరువురు బాబరులు ఒక్కడు రాముని పాత్ర ఒక్క ఆంజనేయ పాత్ర చేయనారని చెప్పి ఆనందించి రిక్తాస్తములతో వెళ్ళరాదని చెప్పి చూచి ఆనందించి గొప్పగా 100 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. గన్మలప్ప నారాయణప్ప గారు వారికి ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్న శివరాజ స్వామి అష్టేశ్వర భోగభాగ్యం వచ్చి సదా రక్షించాలని మా ప్రార్థన. ఆంజనేయ దేవా, ఎందులో నీ ముఖస్థుతి? నిజముగా నీకు మా ఎందు అంతటి భక్తి విశ్వాసం లేనచ్చు ఏ యాత్రి పరిత్యజించి నీ ప్రభు భక్తిని నిరూపించుకునరాదా? ప్రభు శరణార్థిని విడుతుడ ధర్మమా? ఆంజనేయ, నీకు అనేక మహోపకారం అందించిన మా ఆజ్ఞాపరాన్ని కర్తవ్యము కానీ ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా? ధర్మము ధర్మమంచి వృధా వెదజాలుతమ్మా నిర్మల బంధీయులకు నేడు కళంకమురాగము ప్రభు వాణిలో కర్మ తలంబు మార్చగల కత్తయమండిల మారుగా ఈ జగద్గుణ జనంబులకు నిన్ను విశ్వాసముడని నిందింపుగా మారొకట ఆ పనిందులు నీవు భరించగలవా? ప్రభు, ఆ బృందావనము చేతనే యయాత్రియుడు జారుకున్నాను. శ్రీరామచంద్రుడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అన్న నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? అయినా ప్రతిజ్ఞ భంగమును నుంచి మేమే అసత్యవాదము కావలేము. చోత్రుడా, తక్షణమే యాత్ర వచ్చి నాకు అప్పగించవా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చేతుల సమీపని అసంపత్తులు కాదు ఆంజనేయుడు. ఈ మేర జీవవంతం ఉన్నంత వరకు మాట్లాడతాడు. అయినా మాకెదురులచి ఏ యాత్రిని కాపాడుడని తరమ చిరంజీవి పని అహంకరించి చూపిపోయేము. ఈ రామబాణ ప్రచండ ప్రతాపానికి త్రిభువనాలలో ఎవరైనా నిలువగలరా? నిలచి జీవించగలరా? నిలచిన నిలువవచ్చు మృత్యుదేవి భీషణాద్రి శుక్రదంస్తల ఉయ్యాలూగిన ఊగవచ్చు ప్రళయ కాళీలమయుత నిర్గాధాలి అరచేత నదిమిన అదుమవచ్చు దండహస్తుని గోరతల కాళపాశము గురిచెక్కి తప్పించుకొనవచ్చు తానే సరింప సాధ్యమే తదనమాదు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరులకైన ముక్కోటి సులభకైన ప్రళయలో సాటి ఏ రామబాణ దాటి రామబాణ దాటి రామబాణము అమోఘమే, కానీ రామనామము అజయము. తారక నామాక్షర పురాకారములు స్వరగత పరిరక్షణ దీక్షణ కంపెనీ జారినే ఈ పురాకారం బ్రహ్మకే తేజమ రామచంద్ర. ఏమి ఈ శ్రీరామునికే దుర్గత్యమా? శ్రీరామ తత్వము రామునికే అత్యత్యమైనది. నాలో తెలిసిన రామామృత జ్ఞానముతో పరవశమైంది. కోటి రామరాములతో ప్రతిధ్వనించిన ఆ మధురాగాను నాలో సీతాసమేతుడు ఉన్నది. లేదా రామ రామచంద్ర? ఆంజనేయ, ఏమిటిది నీకు నీకు ఒక హృదయం ఉన్నదా? అందులో నేనుంటినా? నిజమే ప్రభు, నాకు ఒక్క హృదయం లేదు. అది ఏనాడో ఆహా, ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునది శ్రీ సూక్తులు, చేయమది స్వామి ద్రోహం. ఈ మార్పాత్ముడు ఎల్లుడు ద్రోహి కాడు రామ. ప్రభు క్షేమానికైనా ప్రాణ త్యాగానికైనా ఈ సుష్టం మాని యాతిని మాత్రం కాదు. ఇది పరిచయమో లేక పరిహాసమో తెలియజేస్తున్నారు. శరణాగత రక్షణ సత్యవాక్య పాలన కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితం
బాగున్నది. నీవేమన్నా సత్యవాది కమ్మలుగా దేవా ఆడి తప్పుట కంటే అదపు లేదనే కదా సర్వమిత్యను అది చంద్రపది పలికి బరుకుట మహాకవి సమాసులు కదా దోచుట తన ధర్మమే కదా తన దేహమును వెలిగించే నిరత సత్యవ్రతాచరుడౌటమే కదా అసూలైన దశరథుడు ధవల పేలమయ్యవో అర్చనావ అనిల మాటను నెరవేర్చకొనగానే నాగేళ్ళు వనవాసి వైపు నీరు రమ్య గుణ సాంద్ర రఘురామచంద్ర సత్యవాక్య పరిపాలనా అవస్థలు నీవే కలిసిదివి కదూ. కావున రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగం మరణించాను. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని రామాంజనేయుల యుద్ధముగా మార్చను స్వామి. నీవు నా శపథము నెరవేర్చుటకై సహకరించినచో నిన్ను ఈ చతుర్దశ గుణములకు అధిపతిని గావించు. ఏమనదు ఈ మహోన్నత పదవేహను అర్హులకే శోభిలను నాది నా కోటి అల్పులకు కాదు. ప్రస్తుతం ఒక్క శరణార్థిని అందున రామభక్తిని రక్షించుకుంటున్నా లేదు. తామే కత్తి కట్టి నాపై కయములకు సిద్ధులయ్యే అట్టి ఎడ ఈ చతుర్దశ జన పత్యము భూనాధిపత్యము అనంత కోటి ప్రజా సంరక్షణ ఉద్యోగం నా పరమైన ప్రభు. అది నువ్వాక బ్రహ్మచారి నీ పాదదాసునే మన్నింపు ప్రతిజ్ఞాపాలనాబద్ధుడిగా నన్ను దేవుడు తండ్రి. అతడు నేను దుర్గ లక్షణము నీ యశంత ప్రారంభములకు ఇతను మోసము చేయనచ్చువా నైవచ్చురా. ధన్యుడు స్వామి ధన్యుడు. నేడు కదా నా భక్తికి పరమాత్మ చేకూరినది. దేవ గజ్జలంగలు గల్లన కౌసల్య ఆకాశ గంగకు జన్మ కారణమైన కారణమే అన త్రివిక్రమ మహోజల దివ్య రూపాన నిఖిల లోకములు నిండినది. జనకరాజు కనక పాదమున పడి కడిగినది. అటే నీ పాదమిరే జగయో నాదు కఠిన దేవో తారక బ్రహ్మనామ పెరికి వంద కోటీనుడవై పాదములు చెంత వచ్చిదివా. అంతటి ధీరుడవు ఇంతటి శపథమేలా. నీ ఆత్మరక్షణ కర్తవ్యమున ప్రభు వీరుడను ధీరుడను జాహురికే తెలియదు. ఇంకా ఆత్మరక్షణ మందుట అది నీవు నేర్పించిన విద్య కదా. నిరగక్ష అయిన యుద్ధములకు సిద్ధము. యుద్ధమా నా స్వామితోనా రామా? ఇది నీకు తగిన
రామా ఇది నీకు న్యాయమా? రామా అయినా నాకు యుద్ధములకు రామా రామా భక్తునికి భగవంతునికి వైరవుతాడు. అందున శరణని వచ్చిన వారికి రామరాజ్యమున మరణమే లేదు, మహాభాగ్యం స్వామి. కావున నీకు కూడా మరణం తప్పిపోయేది. ఇప్పుడు ఆ యాదిని ప్రత్యేకించి నీ ప్రాణములు రక్షిస్తాను. శరణార్థిని పరిచయించుట అనుచితం. అట్లయిన పరాజయం అంగీకరించు. నీవు నన్ను జయించిన కదా నేను పరాజయం. ఆహా, ఏమి నీ వాక్చాతుర్యము! రణము చేయడట ఈ యాదిని విడుగుడట, ప్రభు భక్తి పారాయణుడట, ప్రతిజ్ఞాపాలనే నెత్తవేముడ. ఆంజనేయ,
ఎందులో మీ పరస్పర విముక్త సంభాషణ? నీ చేతులని నీ మాటలు కూడా కలకినలుగా ఉన్నది. అవునులే, నిన్న అనవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంట కోతి బుద్ధి కొంట నడక. అవును రామచంద్ర, ఈ కోతి నీకు తరాయడా, మా జాతి నీకు తెలియదా? దేవా అయ్యా ఎంతయో మీ ప్రతాపమనిగా మీ ఊహ. అంతటి శౌర్యపాసులు మహాబలి వారి విజృంభణాలిక చింతలబడి కృషింపగనేటిక ఋష్యమూకమంతయు గాంధీశీకులై ఈ నగతిన పడి నుండేల మా చందకు వచ్చి రోగు రోగుమని చేతులు మోచగనేల మారుతే ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యం శంకించుమా, మీ ఆదర్శము ఉల్లంఘించుమా? క్షేమాభిదర్శనము పరమధర్మం అన్న మీ ఆదర్శం మేము పాటించలేదు. ఆంజనేయ, సాధించి మీరు లోపలకు మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమేడ ఊహన మేము సాధించిన ఘన విజయములను వాంగుడమైన నీవు సాధించగలవా? అది నీ చేతగునా? నిజమే ప్రభు, మీరు నరులు, మేము వానరులు, మీరు పురవాసులు, మేము పరవాసులు. మీరు చేయగల ఘన కార్యములు మేమెప్పు చేయగలము. దేవా జ్ఞాపమునా కరుణించలేక తమ్ముడు పుట్టిన పట్టగలమే అగ్నిలో చదవగలమే శరణు సేవలు భావ్యంతో పరమభక్తు సంపదన తమకు శపథము చదువగలమే నాగదేకులు మీరు స్వాగతలుమే మీరు ఘనతము సరిసాటి మీరు సాగే చెట్టు కొమ్మల మీద కోటి కొమ్మ పొలాడు వానల జాతిలో ప్రముఖుడమైన నీకు మా అవతార పరమాత్మములు అపార్థములుగా గోచరించడం ఆశ్చర్యమేమీ లేదు. శిష్ట జనపాలనకై అవతారదారియో
महाविष्णुदेव अजय प्रभा ఆంజనేయ ఇప్పటికీ నా అవతార మహిమలు గోచరమైనది కదా. ఇక్కడ యాతి నాకు అప్పగించి ఈ రంగం ముగిపు. దేవ నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత అభిలాష త్రిగుణయుక్తుల వృత్తం వెళ్తున్నది. నేను సర్వస్వముఖుడు. అమోఘమైన నీ రామబాణము నాపై ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. ఆయనతో యుద్ధమునకు సిద్ధమా? సిద్ధమా? రామా, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇది నీకు సరియానా రామా? ఇదేనే కోసలేకయ్యా రామయ్య, ఇదేనే రామయ్య, ఇదేనే స్వామి ద్రవ్యం నీకు ఇది సరియనా? ఇది నీకు సరిగే మయ్యా,
ఆజ్ఞాపిస్తున్నాను, నా మాట విను. హనుమా వినుమా హనుమా